వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ పునఃతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సచ్చిదానంద అనంతాత్మ స్వరూపుడు దివ్యాత్మ బంధువులు, పోయిన వారంలో వివేక చూడమణి గ్రంథంలో నూట 24వ శ్లోకంలో ప్రతి వారం మాదిరిగానే ఈరోజు కూడా కొద్దిగా జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని మిగతా శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటిది ఏమిటంటే, ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశి 84 లక్షల రకాల జీవరాశులలో మనుష జన్మ ఉత్తమమైందని, మనిషి జన్మకు మాత్రమే మోక్షం పొందేటటువంటి అర్హత ఉన్నట్టుగాను, మిగతా జన్మలన్నీ కూడా ఆయా కర్మఫలాలను అనుభవించి జనన మరణాలు తిరుగుతూ ఉన్నట్టుగాను చెప్పడం జరిగింది. అంచేత మనిషి జన్మ చాలా విశేషమైనటువంటిదిగా ఈ శాస్త్రం పొగుడుతూ తీసుకొచ్చింది. దాన్ని ఒకసారి గుర్తు చేసిన శ్లోకాన్ని, దుర్లభం త్రైమేత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాభూషితం. అంటే మనిషి జన్మ అనేటువంటిది అన్నిసార్లు రాదు. కర్మఫలాన్ని అనుభవించడానికి వచ్చేటటువంటివి మిగతా అన్ని కూడా జన్మలాయా కర్మఫలాలను వదిలించుకుని వెళ్ళిపోతున్నప్పటికీ మనిషి జన్మ మాత్రం కర్మనే అనుభవించు కర్మను వదిలించుకుని వెళ్ళినప్పటికీ కూడా కర్మను రద్దు చేసుకునేటటువంటి అవకాశం మనిషి జన్మకు మాత్రమే ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. ఈ రకంగా మనిషి జన్మకు వచ్చినటువంటి వాడు ముముక్షత్వం, మోక్షం పొందాలన్నటువంటి కోరిక కూడా కలగాలి. అటువంటి కోరిక కలిగినటువంటి వాడికి గురువు కూడా లభించారు. ఈ మూడు లభించడం దుర్లభం, ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప జరగదు అని చెప్పేసి ఆ స్టార్టింగ్ లోనే చెప్పారు. ఈ రకంగా మనిషి జన్మకు వచ్చినటువంటి వాడికి తెలివితేటలు ఉంటాయి కనుక వివిధ రకాలైనటువంటి వదంతు శాస్త్రాన్ని, యజంతు దేవాన్, కుర్వంతు కర్మాణి, భజంతు దేవత, ఆత్మైక వ్యోధేన వినా విముక్తి. అంటే ముక్తి పొందడానికి సంబంధించిన సబ్జెక్ట్లోకి వస్తేనే ముక్తిని పొందుతాడు, కానీ అట్లా కాకుండా వదంతు శాస్త్రాలు చదవడం వల్ల కానీ, దేవతల్ని ఆరాధించడం వల్ల కానీ, రకరకాల సత్కర్మోపాసన కర్మలను ఆచరించడం వల్ల కానీ ముక్తి లభించదు. లభించాలి అంటే ఆత్మైక్య బోధన వినా విముక్తి, ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మైక్య బోధేన, ఆత్మలో మన మనసు ఐక్యం అవితే తప్ప ముక్తి లభించదని కరాఖండిగా చెప్పేయడం జరిగింది. మన మనసుని ఆత్మలో ఎలా విలీనం చెయ్యాలో అంటే మనకి ఏం తెలియాలి? ఇప్పుడు ఆత్మస్వరూపం గురించి తెలియాలి. మన మనసును ఆత్మలో ఎలా విలీనం చెయ్యాలో దానికి సంబంధించిన మార్గము కూడా తెలియాలి. అంటే ఏ మార్గం అయితే తెలుసుకున్నామో మార్గం ద్వారా మనసును తీసుకెళ్ళి దేవుళ్ళో విలీనం చెయ్యాలి. అలా జరగకపోతే నా సిద్ధియతి బ్రహ్మ శతాంతరేపి. ఎంతమంది బ్రహ్మదేవుళ్ళు వచ్చి వెళ్ళినా, ఎన్నిసార్లు సృష్టి ఏర్పడినా, మనం ఎన్నిసార్లు పుట్టి మరణించినప్పటికీ కూడా నా సిద్ధియతి బ్రహ్మ శతాంతరేపి. అంటే మనసు ఆత్మలో విలీనం అవుతేనే తప్ప ఇంకా వేరే ఏ పద్ధతుల ద్వారా కూడా మోక్షము లభించదు. అలాగని చెప్పించి ఆయా పద్ధతుల ద్వారా మనం పుణ్యకర్మలు చేసామనుకోండి, పుణ్యం వస్తుంది.
ఆ పుణ్యఫలాన్ని అనిపించడానికి సుఖం వస్తుంది. అంతే తప్ప మోక్షం రాదు. అంచేత మోక్షం రావాలంటే ఖచ్చితంగా మనసు దేవుళ్ళలో విలీనం చెయ్యాలి. ఈ రకంగా అనేకమైనటువంటి శ్లోకాలను మనం చెప్పుకుంటూ వచ్చాం. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆత్మ అనేది ఏది, అది ఎక్కడుంది, అది ఎలా తెలుస్తుంది మనకి అనేటువంటి దాన్ని ఇప్పుడు ఈ 124వ శ్లోకంలో ఆగాం. అది చెప్పుకున్నాం, చూద్దాం. దేహేంద్రియ ప్రాణ మనోహమాదయ సర్వే వికార విషయ సుఖాదయ వ్యోమాదిభూతాన్యఖిలంచ విశ్వం అవ్యక్త పర్యంతమిదం జ్ఞానాత్మా. విషయం తెలిసినప్పుడే కదా మనం దాన్ని పట్టుకోవటము, దాంట్లోకి ప్రవేశించడము తెలిసేది. దేహేంద్రియ ప్రాణ మనోహమాదయ. దేహేంద్రియము ప్రాణ మనోహమాదయ. దేహము స్త్రీ రూపంలో కానీ పురుష రూపంలో కానీ ఉండినటువంటి దీన్ని దేహము, స్థూల శరీరం అంటారు. ఇది కనిపిస్తుంది. ఈ శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి. వినడానికి చెవులు, చూడడానికి కన్నులు, రుచి చూడడానికి నాలుక, వాసన చూడడానికి ముక్కు, వీటిని ఇంద్రియాలు అంటారు. ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలు విషయాదులను తెలుసుకుంటున్నాయి. ఆ విషయాదుల్ని ఇంద్రియాదుల ద్వారా వచ్చి విషయాదులు తెలుసుకునేటటువంటిది మనస్సు. ఆ మనసుకి క్రియాశక్తిని కలిగించేటటువంటిది ప్రాణం. దేహేంద్రియ ప్రాణ మనోహమాదయ. ఈ ప్రాణాన్ని కూడా పైన ఉండేటువంటి అహం అంటే నేను అనేటువంటిది. ఈ రకంగా దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, అహంకారం ఇవన్నీ కూడా సర్వే వికార విషయ సుఖాదయ. వికారం అంటే ఏంటండి? పరిణామం చెందటం. ఏదైనా మంచి పదార్థాన్ని తయారు చేసి పొద్దుదాకా కదపకుండా పక్కన పెడితే ఏమవుతుంది? అది మార్పు చెందుతుంది. ఆ మార్పుకి వికారం అని పేరు. ఈ విశ్వంలో తయారైనటువంటి ప్రతి వస్తువు కూడా మార్పు చెందుతుంటుంది. మన భాషలో పాడైపోయింది అంటాం. అంటే పాడైపోయినటువంటి వికారం చెందింది, పరిణామం చెందింది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా పరిణామం చెందుతూ ఉంటుంది, వికారం చెందుతూ ఉంటుంది. సర్వే వికార విషయ సుఖాదయ. మనం శరీరమందరి ప్రాణ మానసాదుల ద్వారా బహిర్ముఖమయ్యి భాష్యంలో ఉన్నటువంటి విషయాదుల్ని తెలుసుకుంటున్నాం కదా. ఆ విషయాలన్నీ వికారాలతో కూడుకున్నటువంటివి. అంటే మార్పు చెందుతూ ఉంటాయి, పరిణామం చెందుతూ ఉంటాయి. ఒకప్పుడు మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినటువంటి విషయం, ఎందుకంటే రాత్రి తయారు చేసుకున్నాం, చాలా రుచి అనిపించింది ఆ పదార్థం. అదే రుచి ఆ మన్నాడు ఉండదు. ఏమైంది? మారిపోయింది. అదేంటండి, నేను రాత్రి తిన్నాను, చాలా బాగుందండి, చాలా రుచిగా ఉందండి అంటే రుచిలో తేడా ఎందుకు వచ్చింది? వికారం చెందింది. వస్తువు ఉంది, ఏం తేడా వచ్చింది? అందులోనే రుచి తేడా వచ్చింది. అట్టి మాదిరిగా ఏ దేంట్లో అలాంటి తేడాలు వస్తాయంటే సర్వే వికార అంటే ఇంద్రియాదుల ద్వారా అనుభవించేటటువంటి ప్రతి విషయంలోనూ కూడా ఆ తేడా ఉంది. సర్వే వికార విషయ సుఖాదయ. విషయాదుల ద్వారా మనం సుఖాలు అనిపించడం కదా. ఒకప్పుడు సుఖాన్ని ఇచ్చినటువంటి ఆ విషయం అన్నిసార్లు ఇవ్వదు. ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా ఉంటుంది, బాధ కలిగింతుంటుంది, దుఃఖం కలిగింటుంటుంది, భయం కలిగింటుంటుంది. అదేంటండి, నాకు ఆ విషయం ఇంతకు ముందు చాలా సుఖం కలిగించిందండి అన్నారనుకోండి, దానికి ఆ లక్షణం లేదు. కారణం ఏంటి? సర్వే వికార విషయ సుఖాదయ. అది విషయాల ద్వారా పొందేటటువంటి సుఖాలన్నింటిలోనూ కూడా ఏ లక్షణం ఉందంటే వికారం అనేటువంటి లక్షణం ఉంది. మారిపోతూ ఉంటాయి, అవి నిత్యం ఒకేలాగా ఉండవు. అలాగా వ్యోమాది భూతాన్యఖిలంచ విశ్వం, అదే కాదు, వ్యోమాది భూతాన్యఖిలం విశ్వం. విశ్వము అంటాం, ప్రపంచం అంటాం. వ్యోమం అంటే ఆకాశం, ఆకాశం దగ్గర నుంచి వాయువు, వాయువు దగ్గర నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి, భూమి నుంచి పరిణామం చెంది అన్నము,
అన్నం యొక్క వికారంతో భూతకోటి. వ్యోమాది భూతాన్యఖిలంచ విశ్వం. స్త్రీ పురుష రూపంలో మనుషులు, పశువులు, జంతువులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? పంచభూతాల యొక్క వికారమే. మొత్తం ప్రతీదీ కూడా వికారం వల్లే ఏర్పడింది వస్తువు. వికారం అంటే ఏంటి? పరిణామం. ఆకాశం పరిణామం చెంది వాయువు ఏర్పడింది, వాయువు నుంచి అగ్ని ఏర్పడింది, అగ్ని నుంచి జలం ఏర్పడింది, జలం నుంచి భూమి ఏర్పడింది, భూమి నుంచి అన్నం ఏర్పడింది, అన్నం నుంచి స్త్రీ పురుషులు భుజించారు, వాళ్ళ శరీరంలోని శుక్రశోణితాలు ఏర్పడినాయి, ఆ శుక్రశోణితాల నుంచి ఏమైంది? శరీరం ఏర్పడింది. ఇప్పుడు మన శరీరం దేని యొక్క వికారం? శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? దీని మూలం స్త్రీ పురుషులలోని శుక్ల శోణితాలే ఈ శరీరం. అన్నం పరిణామం చెంది శుక్ర శోణితాలు వచ్చినాయి, శుక్ర శోణితాలు పరిణామం చెంది ఏమైంది? శరీరం వచ్చింది. శరీరం ఎలాంటిది? రక్త మాంసాదులు. శుక్ల శోణితాలే రక్త మాంసాదులుగా పరిణామం చెందినవి. రక్త మాంసాదులతో కూడినటువంటి ఆకారం యొక్క మూలభూతం ఏది? మూల స్వరూపం శుక్ల శోణితాలు. దానికి మూలం ఏది? అన్నం. దానికి మూలం ఏది? భూమి. అంటే ఈ రకంగా వ్యోమాదిభూతాన్యఖిలంచ విశ్వం అంతా ఇలా తిరుగుతూ ఉంటదంటే ఆకాశం నుంచి అన్నం దాకా, అన్నం నుంచి మన శరీరం దాకా, శరీరం చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి ఆకారం యొక్క మూల స్వరూపం ఏది? దాని స్వరూపం ఏది అంటే వెళ్ళామనుకోండి, అది అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? వ్యోమాదిభూతాన్యఖిలం. మొత్తం ఆకాశం దగ్గర నుంచి ఈ పంచభూతాలతో కూడినటువంటి సర్వ ప్రపంచము కూడా అఖిలంచ విశ్వం అంత పరిణామశీలమైనటువంటి. ఇది దేవుడు కాదు, ఇది సత్యం కాదు. ఎందుకని? అక్కడికి మారిపోతుంది. అన్నం ఎలా మారిపోయింది? అట్టి మాదిరిగా మన శరీరం బాల్యం నుంచి ఎలా మారిపోతుంది? ఎందుకు మారిపోతుంది? బాల్యం నుంచి కౌమారంలోకి వచ్చింది కదా. పోనీ ఆ వచ్చిందన్నా వచ్చింది ఉన్నట్టుగా ఉండాలి కదా. ఎక్కడ ఆగుతుందో ఒకసారి చూడండి. శరీరం వచ్చింది, బాల్యం ఆగాలి కదా, అక్కడ ఉండాలి కదా. కౌమారంలోకి వెళ్ళిపోయింది. పోనీ అక్కడన్నా ఉండాలి కదా. యవ్వనంలోకి వెళ్ళింది. పోనీ అక్కడన్నా ఉంటుందా? వార్ధక్యంలోకి వెళ్ళి. పోనీ అక్కడ ఉంటుందా? ఎక్కడికి పోతుంది? అలాగ పరిణామం చెంది ఎక్కడికి వెళ్ళిపోతుంది? మృత్యువులోకి వెళ్ళిపోతుంది. మృత్యువులోకి వెళ్ళి మాయమైపోయేదని నేను అంటున్నామ్మా. మరి దేన్ని వదిలేసాం? మనల్ని వదిలేసుకున్నాం, దేవుణ్ణి వదిలేసుకున్నాం. పంచభూతాలతో పరివర్తనం చెంది వచ్చినటువంటి ఏదైతే ఉందో వ్యోమాదిభూతాన్యఖిలంచ విశ్వం. నువ్వు ఇందులో ఏది తీసుకున్నా సరే పరిణామం చెందుతూ వస్తూ పోయేటటువంటి వస్తువే. అవ్యక్త పర్యంతమిదం అనాత్మ. ఇక్కడ ఒక వస్తువు ఉంది, వ్యక్తము. అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్తమజ్ఞాని భారత. ఇక్కడ వ్యక్తమవుతుంది. భగవద్గీతలో చెప్పాడు, అవ్యక్తము వ్యక్తము రెండు వస్తువులు ఉన్నాయి. ఒక వస్తువు కనిపించదు. కనిపించినటువంటి వస్తువు ఏదైతే ఉందో అది మార్పు చెందదు. కనిపించేటటువంటి వస్తువు ఏదైతే ఉందో అది మార్పు చెందుతూ ఉంటుంది. కనిపించేటటువంటి వస్తువు వచ్చింది, మార్పు చెందుతూ నచ్చుతుంది. ఆ అవ్యక్త పర్యంతమిదం అనాత్మ అంటే వ్యక్తం కానటువంటి ఏ వస్తు స్వరూపం అయితే ఉందో మన శరీరంలో, మన స్వరూపంలో రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తం కానటువంటి స్వరూపం. వ్యక్తం కాకపోవటం అంటే ఏంటండి? వ్యక్తం అంటే ఏంటండి? వ్యక్తం అంటే తెలియబడడం, కనిపించటం. కనిపించాలి, కనిపించడం లేదు. ఒకటి కనిపించడం లేదు. ఏది కనిపించడం లేదు? మన స్వరూపం మనకు కనిపించడం లేదు, మన స్వస్వరూపం మనకు కనిపించడం లేదు. మనకి ఏది కనిపిస్తుంది? పంచభూతాలతో పరిణామం చెందుకుంటూ వచ్చినటువంటి వస్తువు కనిపిస్తుంది. దానికి వ్యక్తం అని పేరు. ఈ కనిపించేటటువంటి దానికి ఆధారంగా ఇంకొకటి ఉంది. అది కానీ లేకపోతే దాన్ని పట్టుకుని ఇది పరిణామం చెంది. మనల్ని పట్టుకునే మన శరీరం వచ్చింది, మనల్ని పట్టుకునే మన మనసు వచ్చింది, మనల్ని పట్టుకునే మనకు ప్రాణం వచ్చింది.
అంటే మన స్వరూపాన్ని పట్టుకుని మన ప్రాణము, మన మనసు, మన ఇంద్రియాలు, మన శరీరం అంతా కూడా పరిణామం చెందుతుంది. అవ్యక్త పర్యంతం అంటే కనిపించినటువంటి నిత్యము ఉండేటటువంటి పరిణామం చెందేటటువంటి సత్యమైనటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో ఆత్మస్వరూపం పర్యంతం ఏమేమి ఉందో అదంతా అనాత్మ. రెండు వస్తువులు, వ్యక్తమయ్యేదంతా అనాత్మ. ఈ వ్యక్తమయ్యేదానికి అంతటికి ఆధారంగా ఉన్నటువంటిది ఆత్మ. ఆత్మకి ఏమంటారు? అది మళ్ళీ కనిపించేటటువంటి శరీరం మాదిరిగా కనిపించదు, కానీ అది లేకపోతే శరీరం ఉండదు, అది లేకపోతే ప్రాణం ఉండదు, అది లేకపోతే మనసు ఉండదు, అది లేకపోతే ఇంద్రియాలు ఉండదు. మీరు లేకపోతే ఏదీ లేదు. చూడండి, ఎవరండి ఇది చేసిన వాళ్ళు అంటే నేను అంటున్నా. చూసింది ఎవరో నేను, చేసింది ఎవరో నేను. ఆ నేనేదండి కనిపెట్టండి. నేను లేకుండా ఎప్పుడైనా ఉందా? నేను లేకుండా నేను ఎప్పుడైనా ఉన్నానా? నేను లేకుండా నేను ఎప్పుడూ ఉన్నాను. కానీ శరీరం లేకుండా కూడా నేను ఉన్నాను, ప్రాణం లేకుండా కూడా నేనున్నాను, మనసు లేకుండా కూడా నేనున్నాను, ఇంద్రియాలు లేకుండా కూడా నేనున్నాను, చనిపోయాక కూడా నేనున్నాను. కానీ నేను అనేటువంటిది ఏదైతే ఉందో అది వ్యక్తం కానిటువంటి, ఎందుకు వ్యక్తం కావడం లేదు? అది మన స్వరూపం కనుక. మన స్వరూపాన్ని మనం చూసుకోవాలంటే ఎలా చూడాలి అంటే మన స్వరూపం కంటే వేరుగా ఇంకొక స్వరూపాన్ని అయితే చూస్తాం, కానీ మన స్వరూపాన్నే మనం ఎలా చూడాలి? ఇది కొంచెం సిక్కు ప్రశ్న. ఇప్పుడు మన కంటితోటి సమస్త విశ్వాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మన కంటితోటి ప్రపంచాన్ని చూస్తున్నాం కనుక సమస్త ప్రపంచము మనకు తెలుస్తుంది కనుక ఏ కంటితోటి ప్రపంచాన్ని చూస్తున్నామో ఆ కంటితో ఆ కన్నును చూడండి. చూడటం కాదు, సాధ్యం కాదు. ఎందుకని? విశ్వాన్ని అంతటిని నేనే చూస్తున్నాను, విశ్వానికి అంతటికి అధిష్టానం నేనే, విశ్వానికి అంతటికి ద్రష్ట నేనే. నేను ఉండబట్టే నన్ను ఆధారం చేసుకుని ఇదంతా కనిపిస్తుంది. అంచేత మాయా కార్యం సర్వం మహదాది దేహ పర్యంతం. ఈ రకంగా పంచభూతాల దగ్గర నుంచి శరీరం దాకా ఏదైతే ఉందో ఇదంతా కూడా మాయా కార్యం. ఇది మాయ, ఇదంతా మాయ యొక్క కార్యం. మాయా కార్యం సర్వం మహదాది దేహ పర్యంతం. ఈ దేహం దగ్గర నుంచి భగవద్గీతలో చెప్తారు, భూమిరాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇది ఎమ్మె భిన్న ప్రకృతి రష్టద. ఎక్కడ దాకానే మహదాది దేహ పర్యంతం. మహదాది దేహ పర్యంతం అంటే దేహం దగ్గర నుంచి ఇంకా లోపలికి తీసుకెళ్ళినప్పుడు అహంకార తత్వం, అవ్యక్త తత్వం, మహత్తత్వం అని మరో మూడు చెప్తారు. మహదాది పర్యంతం అంటే శరీరం దగ్గర నుంచి, ఇంద్రియాల దగ్గర నుంచి, ప్రాణాల దగ్గర నుంచి, మనసు దగ్గర నుంచి అవ్యక్తం, మహత్, అహంకారం, మహదాది పర్యంతం, మహదాది దేహ పర్యంతం. దేహం దగ్గర నుంచి మహత్తత్వం దగ్గర నుంచి దేహం దాకా. అసదిత మనాత్మకం త్వం విద్ధి మరీషికా కల్పం. ఈ రకంగా అవ్యక్త తత్వం, మహత్తత్వం, అహంకార తత్వం, పంచభూతాల యొక్క వికారంతో తయారైనటువంటి దేశము దగ్గర ఇదంతా దీనికి ఒక పేరు పెట్టాడు ఈయన, మాయా కార్యం అన్నారు. ఇది మాయా కార్యం ఎలాంటిదంటే మరీషికా కల్పం. కల్పం అంటే కల్పించబడింది. మరీషిక అంటే ఎండమాబులలో నీళ్లు లాంటి. అంటే సూర్యుని యొక్క ప్రకాశంలో రోడ్డు మీద నుంచి వెళ్ళేటప్పుడు నీరు ప్రవహిస్తున్నట్టుగా కనపడుతుంది. దాన్ని మరీషిక జలము అంటారు. జలం ఉన్నట్టుగానే కనపడుతుంది. అంటే రోడ్డు మీద నీరు ప్రవహిస్తుంది అనుకుంటాం మనం ఎదురుగా చూస్తే, అది సూర్యకిరణాలు పడి నీరులా కనపడుతుంది, కానీ నీరు కాదు. అదే మరి జ్ఞానం లేనటువంటి జంతువులు నీరు ఏమనుకుని ఆ నీటిని తాగడానికి ప్రయాణం చేస్తాయి. ఎంత వెళ్తుంటే వెళ్ళిపోలే వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఏది?
అక్కడెక్కడో ఉన్నట్టు కనపడుద్ది, తీరా మోసి అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకొక దూరంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది? నీళ్లు లభించవు. ఏమవుతుంది? కాలం అంతా హరించి నీళ్లు లభించక దప్పిక తీరక జంతువులు సరిపోతుంటాయి. అంటే దానికి ఏమి లేదు. ఇది మరీచిక జలం అనేటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల వాటి కోసం ప్రయత్నం చేసి జంతువులు ఎలా చనిపోతున్నాయో అట్టి మాదిరిగా అజ్ఞానంతో కూడుకున్నటువంటి జీవుడు అలా చనిపోతాడు. ఎలాగా? మరుమరీచిక కల్పం అంటే ఈ మరుమరీచిక జలం మీద కల్పించబడిందో కనపడుతుందో ఇలా నిజం కాదో అట్టి మాదిరిగా మాయాకార్యం సర్వం మహదాది దేహ పర్యంతం, శరీరం దాకా, శరీరం అందులో ఇంద్రియాలు ప్రాణాలు విషయాలు ఇవన్నీ కూడా ఎంత కూడా మరుమరీచిక కల్పం. ఈ నిజం అనుకుని ఎవడైతే వీటిని పొందడం కోసం ప్రయత్నం చేస్తాడో ఆ జంతువులు ఎలా చచ్చిపోయి వీడు అలాగే చచ్చిపోతాడు. జంతువులు చనిపోయినాయి, అప్పుడు ఏమవుతుంది? ఏమి లభించకుండానే అట్టి మీదకి వీడెందుకు చనిపోయాడు? వాటికంటే జ్ఞానం లేదు. వీడు వీటి కోసం ప్రయత్నం చేస్తున్నాడు, వీడేది పొందాలని. ఇంకా మాయా కార్యం ఇదంతా కూడా ఆత్మ తప్ప అనాత్మ అంతా కూడా మాయా కార్యమే. ఇదంతా మాయ యొక్క కల్పన. మాయ యొక్క కల్పన అనేటువంటి జ్ఞానం మనకు లేకపోవటం వల్ల దెబ్బలాటలు యుద్ధాలు దేనికండి? నిజమని సత్యమని పురాణాలన్నీ చూడండి, ఇతిహాసాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ దేనికోసం? దెబ్బలాటలు దేనికి? ఆడవాళ్ళ కోసం, డబ్బు కోసం, ధనం కోసం, పదవి కోసం. ఇవన్నీ కూడా ఎందుకు దెబ్బలాడుతున్నారు అసలు? ఎంత ఏంటది? ఏమి లేదు. అదంతా మరుమరీచిక కల్పం. జ్ఞానం లేకపోవడం వల్ల అదేదో నిజమే అనేసుకుని జంతువులు దెబ్బలాడుకున్నట్టుగా దెబ్బలాడుకుని ఈ రకంగా ఆయుష్ అంతా పోగొట్టుకుంటున్నాడు. అందుకని అదతే శం ప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మన. ఇటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క స్వస్వరూపం, ఆ పరమాత్మ స్వరూపం, ఆత్మస్వరూపం తెలియకపోవడం వల్ల, అంచేత ఆత్మస్వరూపాన్ని ఇప్పుడు ఇతను స్పష్టంగా తెలిసేలాగా చెప్తారట. ఆదతే సంప్రవక్ష్యామి. అనాత్మస్వరూపం చెప్పినప్పుడు అనాత్మస్వరూపం ఏదో మాయేదో మాయా కార్యమేదో ఇదంతా వివరంగా చెప్పాను, దాన్ని గుర్తులో పెట్టుకోండి. ఇప్పుడు దీనికి అధిష్టానంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని యద్విజ్ఞాయ నరో, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నరులకు నేను బోధించాను. బంధాన్ముక్త కైవల్యం అశ్నుతే. అంటే ఇప్పుడు బంధం దేనితోటి? మనకి ఆత్మస్వరూపం అనాత్మతో బంధం ఏర్పడింది కదా. మన బంధం ఎవరితోటి? అనాత్మతోటి. అనాత్మ అంటే ఇందాక చెప్పుకున్నది కంఠత్వం అయిపోవాలి మనకి. ఏదది దేహేంద్రియ ప్రాణ మనోహమాదయ సర్వే వికారా విషయా సుఖాదయ వ్యోమాదిభూతాన్యఖిలంచ విశ్వం అవ్యక్త పర్యంతం మిదం అనాత్మ. అంటే ఆత్మ దగ్గర దాకా ఆత్మ కానిదంతా కూడా దేహం దగ్గర నుంచి ప్రాణాలు ఇంద్రియాలు ఇదంతా కూడా అనాత్మే. ఈ అనాత్మ అని మనకు తెలిసింది కదా. ఇప్పుడు అనాత్మని తెలిసినా కూడా దానితోటి బంధం మనకు తెగడం లేదు. మన బంధం అంతా అనాత్మతోటే. ఎందుకు బంధం ఏర్పడింది అనాత్మతోటి? మనకి ఆత్మజ్ఞానం లేకపోవడం, ఆత్మస్వరూపం గురించి మనకి తెలియకపోవటం వల్ల. అంటే బంధాన్ముక్త, అనాత్మతోటి బంధం వదిలేయటమే ముక్తి. ముక్తి అంటే ఏంటండి? అనాత్మతోటి బంధం వదిలిపోవాలి. మనకు అనాత్మతోటి బంధం కలిగి ఉన్నాం. అనాత్మతోటి బంధాన్ని తెగొట్టుకుంటే కైవల్యం పరమశ్నుతే. అదే కైవల్యం అంటే ఏంటంటే అనాత్మతోటి బంధం వదిలేయటమే. అనాత్మతోటి బంధం ఎవరు కల్పించారు? ఈశ్వరుడా?
నీ శరీరం మీద భ్రాంతి ఎవరు ప్రవేశపెట్టారండి? నీకుందా లేకపోతే ఈశ్వరుడు పెట్టాడా దాని మీద ప్రీతి మీకు? మన శరీరం మీద ప్రీతి మనకే ఉంది. ఎందుకుంది? శరీరమే నేనని. శరీరమే నేనని ఎందుకు అనుకున్నావు నువ్వు? శరీరం పక్కన బాధ పెడుతుంది కూడా. అయినా సరే శరీరం మీద నీకు ప్రీతి ఎందుకు ఏర్పడింది? ఆ శరీరంతో ఊరుకున్నావు నువ్వు. ఆ శరీరానికి మళ్ళీ ఇంకో శరీరం భార్య, ఆ శరీరాలు 2 శరీరాలకి మళ్ళీ ఇంకొక పిల్లలు, ఆ పిల్లలకి మళ్ళీ ఇంకొక మనవలు, వాళ్ళకి మళ్ళీ ఇంకొక వాళ్ళకి ఇంకొక ఇలా తగిలించుకున్నది నువ్వా దేవుడా? ఎవడు బాగు చేస్తాడండి మిమ్మల్ని? బంధం తగ్గట్టుకోరా బాబు, నీకు పుణ్యం ఉంటుందంటే బంధం మీద పాలుపు మీద పలుపు వేసి గుడే చేసుకుంటుంటే ఎవడొచ్చి కాపాడతాడండి? అంచేత అదతే సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మను. మీ స్వరూపం పరమాత్మ స్వరూపం. దానికి నాశనం లేదు, అది పరిణామం చెందదు, దానికి సావు పుట్టుకు లేవు, నిత్య సత్యమైనటువంటిది. యజ్ఞాయ అది నీకు తెల్లలేదు. ఇంతకీ నీ గురించే నీకు తెల్లలేదు. నువ్వు తెలుసుకోవలసిన దాన్ని వదిలేసావు. వదిలేయవలసినటువంటి దాన్ని ఇంకా ఇంకా గట్టిగా ముళ్ళు మీద ముళ్ళు వేసి పట్టుకుంటాం. ఆ ముళ్ళు మీద ముళ్ళు వేసి పట్టుకోవడమే బంధం. బంధాన్ముక్త. వదిలేటువంటి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చాలాసార్లు చెప్పుకున్నదే, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఒక అతను ఒక తమ్మాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడటండి. నన్ను ఇడిపించండి అని కేకలేస్తాడండి. దారంపటా పోయి వాళ్ళందరూ చూస్తున్నారు, ఏమైందో పాపం తమ్మాన్ని. ఆ తమ్మం బంధించేసింది అతనికి ఏదో రకంగా కొంచెం ఉపకారం చెయ్యాలని చెప్పేసి చూస్తున్నారు, వింటున్నారు. ఎవడు పట్టుకు ఆడే పడతాడు, ఎవడొకడు ఎలా తగులుకున్నాడో ఆడే తగిలి వదిలించుకుంటాడని పోతున్నారు. అందరూ పోలేరు కదా, చూడలేక ఎవడో అతను పాపం కాబా బండి ఆఫ్ చేసి రోడ్డు పక్కనే తమ్మాన్ని బాబురా నిన్ను విడుదల చేస్తాను, ఏది ఈ తమ్మం నిన్ను పట్టేసుకుందా అని చెప్పేసి ఆ స్తంభాన్ని నుంచి ఇతను గట్టిగా పట్టుకుని లాగుతున్నాడు. ఇతను ఎంత గట్టిగా లాగుతుంటే అంత గట్టిగా తమ్మాన్ని గట్టిగా కాగిలించేసుకుంటున్నాడు. ఇతను ఎటుకూరు స్తంభం పట్టేసుకుందా తమ్మాన్ని ఇతను పట్టేసుకున్నాడు. ఇతనికి అర్థం అవ్వలేదు కొంచెం ఎప్పుడు దక్క. ఓడదెత్తుంటే ఊరు రావట్లేదంటే పరిశీలన చూశాడు. మళ్ళీ ఆపు చేసి ఆ చుట్టూరు తిరిగి ఆ చెయ్యి తెత్తుంటే చెయ్యిని వదులుతులేదు అతను. నేను లాగుతున్నాను కదా నిన్ను ఓడదీయటానికి, నువ్వు చేతులతో నువ్వు పట్టేసుకుంటే నేను ఎలా ఓడదీయగలను అని అడిగాడట. నా అంతట నేను వదిలేసి లేకుంటే నువ్వెందుకు ఓడదీయవలసిన అవసరం, నీ అవసరం వచ్చింది, నేను ఎలాగే పట్టుకుంటాను, నువ్వు మాత్రం ఓడదీసేయమన్నాడట. ఇప్పుడు మన ఓడం అందరూ అంతే, నేను సంసారాన్ని ఇలాగే పట్టుకుంటాను, మీరు మాత్రం మమ్మల్ని సంసారాన్ని నుంచి లాగేయండి, గురువు గారండి మీ కాళ్ళకి నమస్కారం పెడతాను, మీకు గురు పూజ చేస్తాను, మీకు ప్రసాదం పెడతాను, నైవేద్యం పెడతానంటే అతను తాత తరమా అతను బాబు తరమా ఓడదీసేయటానికి? ఎలా ఓడదీస్తాడండి? ఈడే పట్టుకున్నాడు, గట్టిగా గాలించి పట్టుకుని లాగుతుంటే ఎంత గట్టిగా లాగినా వదిలేవయ్యా, అది వదిలే, దాన్ని ఎందుకు తగిలించుకున్నావు, దీన్ని ఎందుకు తగిలించుకున్నావు అంటుంటే ఇంకా ఇంకా తగిలించుకోవడానికి చూస్తుంటే ఆయన వదిలించగలడా? ఆయన వల్ల అవుతుందా? పోనీ ఈశ్వరుడు వదిలించేస్తాడా? మీరే కొంచెం మన మనసు పెట్టి ఆలోచించండి. స్తంభం పట్టుకోలేదు అతన్ని, ఇతనే స్తంభాన్ని పట్టుకున్నాడు. స్తంభాన్ని పట్టుకున్నాడు అనేటువంటి జ్ఞానం అతను కలిగించాడు కదా. నువ్వు స్తంభాన్ని వదిలి నేను లాగేస్తానంటే, నేను వదిలేస్తే ఇంక నువ్వెందుకు లాగడం అంటున్నాడు. నేను వదిలేస్తే ఇంక నీ అవసరం నాకే వచ్చింది, నేను వదలలేకే కదా. ఈ ఆశ్రమాలంతా, ఈ ఆలయాలంపట, ఈ మతాలు దేవుళ్ళు వదలలేకే. ఒకసారి ఆలోచించండి. వదిలేస్తే ఏ దేవుడిని పట్టుకోక్కర్లేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ ఆశ్రమానికి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. వదిలేసి చూడండి, వదిలిస్తే చాలంతే. కానీ వదలలేడట. ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి ప్రార్థనలు చేస్తున్నాడు, వదిలించి నన్ను వదిలించి నాకు ముక్తి కలిగించి అంటాడు. ఎవడండి ముక్తి కలిగించడం? కైవల్యం పదమస్మృతి. కైవల్యం ఎలా లభించుతుంది? నువ్వు వదిలిస్తే లభించుతుంది. నువ్వు వదలకుండా పట్టుకుని ఏలాడుతుంటే ఎవడు చూస్తాడు, అబ్బో ఇతను వల్ల మన వల్ల కూడా అదని చెప్పి ఆత్మ వదిలేస్తాడు. ఎవడు? ఏ దేవుడో మీరు ప్రార్థన చేయగా జాలేసి బరువు వచ్చి కాపాడాలనుకున్నాడు అనుకోండి,
నువ్వు గట్టిగా పట్టుకుని ఎలాడుతుంటే లాగుతాడా? ముందు తెలియలేనప్పుడు లాగుతాడు, తెలిసాకనా ఇది మనల్లో అవదో, అతనే చూసుకోవాలి, అతనే తెలుసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే శాస్త్రాలన్నీ తెలియపడుతున్నాయి తప్ప ఎవరిని విముక్తి కలిగించడం లేదు. ఏ దేవుడు కూడా ఎవరిని విముక్తి కలిగించడు. మనమే వదలాలి, మనమే తెలుసుకోవాలి ఏది అనాత్మ, ఏది ఆత్మ. ఈ రెండింటి యొక్క విభజన తెలుసుకుని అనాత్మని మనం వదిలేయాలి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. అస్థి కత్తి స్వయం నిత్యం అహం ప్రచయలంబన అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ. ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు బాబు స్తంభానివి కాదురా, స్తంభాన్ని నువ్వే పట్టుకున్నావు. పట్టుకున్నటువంటి వాడు వేరు, స్తంభం వేరు. రెండు వస్తువులు. స్తంభం జడం, నువ్వు చైతన్యానివి, నీకు చేతులు ఉన్నాయి, నువ్వు చేతులతో పట్టుకున్నావు. స్తంభానికి చేతులు లేవు, అది నిన్ను పట్టుకోలేదు, అది ఉత్తు జడం. జడమైనటువంటి వస్తువును నువ్వే గట్టిగా కాలించుని పట్టుకున్నావు. నువ్వు వదిలేస్తే అది నిన్ను పట్టుకోదు. అస్థి కత్తి స్వయం నిత్యం. అస్థి అంటే పట్టుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి అస్థి అంటే ఎప్పుడూ ఉండేవాడు. అస్థి అంటే ఏంటండి? అస్తు అంటాం చూడండి, అట్టి మాదిరిగా అస్థి. కచ్చిత్ స్వయం నిత్యం. అస్థి ఉన్నవాడన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు స్వయంగా ఉన్నాడు. స్వయంగా ఎప్పుడు దాకా ఉంటాడండి? నిత్యం. స్వయంగా ఉన్నాడు, నిత్యము ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. కచ్చిత్ స్వయం అస్థి కచ్చిత్ స్వయం నిత్యం అహం ప్రచయలంబన. అహం అహం అంటే ఏంటండి? నేను, నా స్తంభం నన్ను బంధించింది అంటున్నాడు కదా. ఎవరన్నా బంధించిందండి? నన్ను. అహం అహం ప్రచయలంబన అంటే శరీరం. నా శరీరం బాగోలేదండి, కడుపు నొప్పండి, కాలు నొప్పండి, దగ్గండి, రంపండి, జ్వరం అండి అంటున్నాడు. బీపీ అండి, షుగర్ అండి అన్నాడు. ఎవరికి తెలుస్తుంది? నిత్యము లేకపోతే అడిగి ఎలా తెలుస్తుందండి? ఏదో సమయంలో ఉండి వచ్చిపోయాడు అనుకోండి, అది తెలదు. ఎప్పుడు ఉంటున్నాడు. అలాగే అవస్థాత్రయ సాక్షి. ఇక్కడ మెలకులోనే కాదు ఉంటా. అవస్థాత్రయ సాక్షి. మెలకులో నుంచి స్వప్నంలోకి వెళ్ళాడు అనుకోండి, స్వప్నంలో ఏం జరుగుతుందో పూసకొచ్చినట్టుగా తెలుస్తుంది. అవునా? నాకు తెల్లలేదండి, కళ్ళలో ఏం జరిగిందని అంటారా మీరు? మెలకులోకి రాగానే మొత్తం అంతా చెప్తున్నారు కదండి. స్వప్నంలోని సుషిప్తులోకి వెళ్ళిన తర్వాత స్వప్నం అంతా మర్చిపోయి సుషిప్తులో ఏమీ తెలియలేదండి, హాయిగా నిద్రపట్టేసింది అంటాడు. ఎవరికి తెలుస్తుందండి? అవస్థలు 3 ఉన్నాయి. అవస్థాత్రయం. త్రయం అంటే 3: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషిప్తావస్థ. అవస్థాత్రయ సాక్షి అంటే 3 అవస్థల గురించి తెలుసుకునేటటువంటి వాడికి సాక్షి అని పేరు. జాగ్రత్త అవస్థ ఉంది కదా, జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థను తెలుసుకునేవాడు గురించి తెలుసుకునే శక్తి దానికి లేదు. కానీ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి జాగ్రత్త అవస్థ గురించి తెలుసు. మళ్ళీ స్వప్నం వచ్చింది. స్వప్నావస్థ సాక్షిని తెలుసుకునే శక్తి దానికి లేదు. కానీ సాక్షికి స్వప్నావస్థ గురించి తెలుసు. మళ్ళీ సుషుప్తి వచ్చింది. సుషుప్తికి సాక్షిని తెలుసుకునే జ్ఞానం లేదు, కానీ సాక్షికి సుషుప్తి తెలుసు. అవస్థాత్రయ సాక్షి. అవస్థల సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా ఎవడికి తెలుస్తుందో వాడే ఆత్మ. జాగ్రత్త తెలుసు, స్వప్నం తెలుసు, సుషుప్తి కూడా తెలుసు. 3 అవస్థల్లోనే ఉన్నాడు అతను, ఎప్పుడూ ఉన్నాడు. పంచకోశ విలక్షణ. విలక్షణము అంటే విరుద్ధమైనటువంటి లక్షణం. విరుద్ధ లక్షణం అంటే ఏంటండి? ఒక 2 వస్తువులు ఉన్నాయనుకోండి, ఒకదానికొకటి సంబంధం లేకుండా విరుద్ధమైనటువంటి, ఇప్పుడు చల్లగాలి ఉంది, వేడిగాలి ఉంది, దానికి రెండింటికి విరుద్ధ లక్షణం. సుఖము దుఃఖము.
సుఖానికి దుఃఖం విరుద్ధ లక్షణం కదా. అట్టి మాదిరిగానే పంచకోశ విలక్షణం ఆత్మస్వరూపం ఉంది. అది ఎలాంటిది? నిత్యమహం ప్రత్యయాలమ్మను నిత్యము ఉండేటటువంటిది అవస్థాత్రయ శాఖ. పంచకోశాలకి విలక్షణమైనటువంటి, సలక్షణం కాదు. అంటే రెండు వస్తువులు సమానమైనటువంటి వస్తువులను సలక్షణం అంటారు. రెండు వస్తువులు సమానమైనటువంటి వస్తువులు కాదు అక్కడ. విలక్షణం, విరుద్ధ లక్షణం. ఏంటా విలక్షణ లక్షణం చూద్దాం. అన్నమయ కోశం, చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి ఒక ఆకారం. దీనికి అన్నమయ కోశం అని పేరు. ఇలాంటి 5 కోశాలు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. 5 కోశాలు. ఈ 5 కోశాలకి పంచకోశ విలక్షణం. ఆత్మస్వరూపం లాంటిది కాదు అన్నమయ కోశం. ఎందుకని? అన్నమయ కోశం జడం పుట్టింది, పరిణామం చెంది పోతుంది. ఇందాక చెప్పాడు కదా. ఇది ఎలాంటిది? ఆత్మస్వరూపం కాదు అన్నమయ కోశం. చర్మము, రక్తము, మాంసాదులతో కూడుకున్నటువంటి ఆకారం అది. ఆత్మ అన్నమయ కోశం కాదు. అన్నమయ కోశం వేరు, ఆత్మ వేరు. రెండింటికి సంబంధం లేదు. రెండింటి యొక్క లక్షణాలు వేరు వేరు లక్షణాలు. దాని లక్షణం వేరు, దీని లక్షణం వేరు. విరుద్ధ లక్షణం. అన్నమయ కోశానికి ఆత్మకి విరుద్ధ లక్షణం, వేరువేరు లక్షణాలు ఉన్నాయి. అట్టి మాదిరిగానే లోపల అన్నమయ కోశానికి లోపల ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశానికి ఆత్మకి కూడా సమాన లక్షణం లేదు, విరుద్ధ లక్షణమే. ఆత్మ వేరు, ప్రాణం వేరు. దానికి లోపల మనోమయ కోశం. అది కూడా ఆత్మ కాదు, ఆత్మ కంటే వేరైనటువంటి విరుద్ధ లక్షణం. దానికి లోపల విజ్ఞానమయ కోశం. అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశం. ప్రాణం అంటే ఏదో తెలిసింది, పంచప్రాణాలతో కూడుకున్నటువంటి. మనోమయ కోశం అంటే కర్మేంద్రియాలు, మనసు కలిపి మనోమయ కోశం అంటే. జ్ఞానేంద్రియాలు, బుద్ధిని కలిపి విజ్ఞానమయ కోశము అంటారు. కేవలం ప్రియము, మోదము, ప్రమోద బుద్ధులతో కూడుకున్నటువంటి ఆనందాన్ని, ఇంకా చెప్పాలంటే సుషిప్తులో ఉన్నటువంటి ఆ శూన్యాన్ని ఆనందమయ కోశం అంటారు. ఈ 5 కోశాలు. ఈ 5 కోశాలకి విలక్షణమైనటువంటిది ఆత్మ. పంచకోశ విలక్షణం. అస్తి కచ్చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యలంబనం అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ. చేత మనకి ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది? విచారణ చెయ్యాలి. నీకు తెలివి ఉండాలి, నీ బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. బుద్ధి బలం లేనిటువంటి వాడు దీన్ని తెలుసుకోలేడు. దేహ బలం పనికిరాదండి. ఏనుగులను మోసేసినోడు కూడా దీన్ని ఎందుకు పనికిరాడు. ఏం కావాలి? ప్రజ్ఞ కావాలి, తెలివి కావాలి. తెలివి గలవాడే తెలుసుకోగలడు. జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానం కలిగినటువంటి వాడే మోక్షం పొందుతాడు. కేవలం క్రియల వల్ల మోక్షం రాదు. దానివల్ల పుణ్యం వస్తుంది, దానివల్ల ఇంకా ఏదైనా రావచ్చు. అందుచేత అవస్థాత్రయాలకి సాక్షి, పంచకోశాలకి విలక్షణమైనటువంటి స్వరూపం యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావ మభావ మహమిచ్చయం. యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు. అంటే సుషుప్తి దగ్గర నుంచి, స్వప్నం దగ్గర నుంచి మెలకువ దాకా యో విజానాతి. స్వజాతి అన్నారనుకోండి, అంటే ఏంటండి? మనుషులందరూ ఒక జాతి. ఆవు స్వజాతి. ఆవు గేదెను విజాతి. స్వజాతి, విజాతి. ఈ అనాత్మకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి కదా, ఆత్మకి స్వజాతి కాదు. ఆవు స్వజాతి. అలాగన్నా పనికొస్తుందా? ఆత్మ శరీరం రెండు స్వజాతేనా? కాదు, విజాతి. యో విజానాది సకలం. ఎందుకు పక్కన నిలబెట్టడానికి కూడా పనికిరాదు అది.
ఎందుకని జడం. అది ఎలాంటిది పరిశీలించి చూడండి. పంచభూతాలతో పరిణామం చెందినటువంటి అన్నం ద్వారా తయారైనటువంటి అన్నము యొక్క వికారమే శరీరం. స్త్రీ పురుషులు శుక్ల శోణితాలను ఏదన్నా పళ్ళెంలో తెచ్చి ముట్టుకోండి అంటే ముట్టుకుంటారా మీరు? మరి శరీరం అది కదా. ఆ శుక్ల శోణితాలే కదా పరిణామం చెంది రక్త మాంసాదులుగా పరిణామం చెందొచ్చింది. ఆ శరీరం ఏంటి గొప్ప? ఆ శరీరానికి కులాన్ని ఆపాదించి నాది బ్రాహ్మణ కులము, నాది క్షత్రియ కులము, నేను ఎంత గొప్పండి అంత గొప్పని అంటాడేటండి. జన్మనా జాయితే శూద్ర, క్లియర్గా చెప్తుంది శాస్త్రం. జన్మించినటువంటి ప్రతివాడు అలాగే పుట్టాడు. ఎలాగండి? అందరూ ఎలాగ పుట్టారు అలాగే పుట్టాడు. ఇంకొక దారి లేదు. ఈ జీవితం జన్మకు వచ్చినటువంటి ప్రతి శరీరము కూడా అందరూ ఒకే విధానంలో నుంచే వచ్చారు. అన్నం నుంచి పరిణామం చెంది శరీరం వచ్చింది. ఈ శరీరాలన్నీ కూడా దేని యొక్క వికారం? అన్నాద్భవంతి భూతాని. అంచేత జన్మించినటువంటిది ప్రతిదీ కూడా జన్మన జన్మించింది కదండి. మరి శూద్ర ఇక్కడి నుంచి మార్పు చెందాలి. ఎక్కడి నుంచి? జన్మించిన తర్వాత జ్ఞానం తెలుసుకుని సాధన చేసి కర్మలు చేసి ఈ రకంగా మార్పు చెందితే పేర్లు మారుతాయి. జన్మనా జాయితే శూద్ర, కర్మణా జాయితే ద్విజ. అంటే కోడి గుడ్డు పెట్టిందనుకోండి, జన్మ అయ్యింది. ఆ జన్మ ఏం జన్మ? జాయితే శూద్ర. ఎందుకంటే ఒక కోడిపెట్టు గుడ్డు ఒకలాగా, ఇంకో కోడిపెట్టు గుడ్డు పుట్టగానే పరిగెట్టేస్తుంది అనుకోండి. అలా పరిగెడతా? నడుస్తుందా? భయపడుతుందా? ఏ కోడిగుడ్డు కూడా అంతేనా? అన్ని కోడిగుడ్లు అంతే ఒకటేనా? ఏమైనా మార్పు ఉందా? కొన్ని కోడిగుడ్లు పాకుతాయేమో, పాకవా? ఏ కోడిగుడ్డు కూడా పాకదా? పాకదు. అన్ని కోడిగుడ్లకి ఒకటే క్రమం కదా. అట్టి మాదిరిగా పుట్టినటువంటి ప్రతివాడు శూద్రుడే, ఒకటే క్రమం. జన్మనా జాయితే శూద్ర, కర్మణా జాయితే ద్విజ. కోడి గుడ్డుని ఏం చేశారు? పొదిగారు. అది బిడ్డ అయింది, శిశువు అయింది. ఇప్పుడు పరిగెడుతుంది, ఇప్పుడు నడుస్తుంది. గుడ్డు నడదు. గుడ్డు ఏం జరిగింది? గుడ్డు నుంచి పరిణామం చెంది పిల్లలు వచ్చింది. దీన్ని ఏమంటారు? ద్విజ. అంటే రెండవసారి పుట్టుక. మొదటిసారి పుట్టుక గుడ్డు, రెండవసారి పుట్టినటువంటి పుట్టుక ద్విజుడు. గురువు గారి దగ్గరికి వచ్చారండి, గురు ఉపదేశం పొందారు. బాబు, నాయన బాబు, ఈ శరీరం నువ్వు కాదు, సోహం అది నువ్వు అని చెప్పాడు. అంటే గురువు గారు ఒళ్ళో పడుకోబెట్టుకుని గుడ్డుల్ని పొదిగినట్టుగా శిశువుని పొదుగుతాడు. పదే నువ్వు ఇది కాదు, నువ్వు ఇది కాదు, నువ్వు ఇది కాదు, అది నువ్వు, అది నువ్వు, అది నువ్వు. ఏదో ఒకసారి వచ్చేసాం, ఉపదేశం పొందేసి వెళ్ళిపోయామండి, ఇంక మాకు అవసరం లేదండి అన్నాడు అనుకోండి, పిల్ల అవదు. గుడ్డు ఒకసారి కోడిగుడ్డ కింద పెట్టేసి తీసేస్తే పిల్ల అవదండి. ఏం చేయాలి? దాని కింద పడుకోబెట్టాలి కొంతసేపు, అది పొదగాలి. అట్టి మాదిరి గురువు యొక్క సంరక్షణలో ఈ శిశువుని ఉంచాలి. శిష్యుడిని ఉంచినప్పుడు గురువు గారు ఏం చేస్తుంటారంటే ఆయన సంరక్షణలో దగ్గరికి తీసుకుని నిరంతరము, బాబు నువ్వు శరీరం కాదయ్యి, ఇది స్థూల శరీరము, ఇది అన్నమయ కోశము, ఇది ప్రాణమయ కోశము, ఇది మనోమయ కోశము, ఇది విజ్ఞానమయ కోశము, ఇది ఆనందమయ కోశము అని తీసుకెళ్లి ఇది అవస్థాత్రయాలకు సాక్షి, పంచకోశాలకి విలక్షణమైనటువంటి నీ స్వరూపం, సో అది నీవు, ఇది నువ్వు కాదు అని నిరంతరము బోధ చేయగా నీ అంతట నీకు నిజమే కదా తెలుసుకునేవాడు తెలియబడ్డది. అవస్థలు తెలుస్తున్నాయి. అవస్థలను తెలుసుకునేవాడు ఆడెవరికి తెలుస్తాడు? వాడికి వాడే ఉన్నానని తెలుస్తుంది కదా. అస్థి కచ్చి స్వయం నిత్యం, స్వయంగా నేనున్నానన్న జ్ఞానం వాడికి ఉంది కదా, అది తెలియాలి. ఎంత సాధన చేసినా సరే తెలీదు. పదే ఎనగా సాధన చేయగా వీటికి విలక్షణంగా ఏ స్వరూపం అయితే ఉందో అది మనకి తెలిసి రావాలి. అలా ఎప్పుడైతే తెలిసి వచ్చేటప్పుడు ద్విజుడు అవుతాడు. ద్వి అంటే రెండవసారి, జా అంటే పుట్టాడు. ముందుసారి పుట్టాడు,
అతను ఎలాంటి మొదటిసారి పుట్టిన పుట్టిక శూద్రుడు, రెండోసారి పుట్టాడు కదండి ద్విజుడు అయ్యాడు. ఇక్కడి నుంచి ఇతనికి శాస్త్రానికి అధికారి అయ్యాడు. అతను శాస్త్రం చదవచ్చు. అతను శాస్త్రాలు చదవడానికి అర్హత ఏర్పడుతుంది. కర్మణ జాయితే ద్విజ వేద పాఠేన విప్రహ. అక్కడి నుంచి వేదాలు చదవడానికి, వేద జ్ఞానం తెలుసుకోవడానికి విప్రుడు అయ్యాడు అతను. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. ఈ రకంగా తన స్వరూపం ఏంటన్నది తెలిసి వచ్చింది అనుకోండి, బ్రహ్మమ్మ అంటేటో ఆత్మేటో ప్రత్యేగాత్మేటో బ్రాహ్మణుడు అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, జన్మతోటి బ్రాహ్మణత్వం వస్తుందా? రాదు. జన్మతో ద్విజత్వం వస్తుందా? రాదు. శాస్త్రం క్లియర్గా చెప్తుంది, జన్మతో వచ్చేది శూద్రత్వమే. కానీ అందరూ శూద్రులమే. కానీ ఆగిపోకూడదు అక్కడ. దానికే ఏదేదో గొప్పలు పెట్టేసుకుంటే కుదరదు, దాన్ని మార్చాలి. ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానం సంపాదించుకున్నటువంటి వాడు యో విజానాది సకలం జాగ్రత్త చప్పున సుషిప్తసు స్వజాతి విజాతి. తన స్వరూపం మనందరిలోనే ఆత్మస్వరూపం ఉంది. అది స్వజాత విజాత. చెట్టు ఉందండి, చెట్టుకి అనేక కొమ్మలు ఉంటాయి. అట్టి మాదిరిగా ఆత్మకి అనేక రొబ్బలు కొమ్మలు లేవు, ఒకటే స్వరూపం అందరిలోనే ఉంది. అందరి స్వరూపం అదే అయి ఉంది. కానీ ఈ అనాత్మ స్వరూపం మాత్రం తన స్వరూపం కాదు. ఇది అతనికి స్వయంగా తెలియాలి. బుద్ధి తద్వృత్తి సద్భావ అభావ మామిచ్చయం. ఇది నీ బుద్ధి ద్వారానే తెలుసుకోవాలి. ఇక్కడ అహంకారాన్ని రానివ్వకూడదు. బుద్ధి తద్వృత్తి సద్భావ అంటే మనకు బుద్ధికి ఒక గుణం ఉంది, దాన్ని వృత్తి అంటారు. మనసు ఉంది కదండి, మనసు యొక్క వృత్తి ఏమిటి? అనుకోవడం. నిత్యం అనుకుంటూ ఉంటుంది కదా. మనసు యొక్క వృత్తి సంకల్ప వికల్పాలు చేయాలి. ఇప్పుడు మనం సాధనలో కూర్చున్నాం. సాధనలో కూర్చున్నప్పుడు అలా అంతర్ముఖ వృత్తితో శ్వాసని మనసుని కలిపి ఏకాగ్రత గమనిస్తూ ఉంటాం. ఆ గమనించేటప్పుడు జరిగేటటువంటి పరిణామాన్ని ఎవరు గ్రహిస్తున్నారు? బుద్ధి. బయటకు వచ్చి ప్రపంచాన్ని అంతటిని ఎవరు గ్రహిస్తున్నారు? అహం. అహం ద్వారా ప్రపంచ విషయాలని గుర్తించాం, అదంతా చిత్తంలో రికార్డు చేసుకుంది. చిత్తంలో రికార్డు అయినటువంటి దాన్ని కళ్ళు మూసుకుని మళ్ళీ మనసు దాన్నే నెమరేసుకుంటూ తీసుకొస్తుంది. కానీ సంకల్ప వికల్పాలు అంటారు. ఇదే బుద్ధి తద్వృత్తి సద్భావ. బుద్ధి వృత్తి లోపలికి వెళ్ళి ఆత్మస్వరూపం ముందు, అంటే గుడ్డు పిల్ల అవ్వడానికి ఎలాగైతే పరిణామం చెందుతుందో అట్టి మాదిరిగా దీన్ని అంతఃకరణం అంతర్ముఖ వృత్తి అంటారు. ఆత్మస్వరూపం బుద్ధి పరిణామం చెందాలి. ఎలా పరిణామం చెందాలి? అలా గమనించుకుంటే ఆత్మాకారంగా పరిణామం చెందాలి. ఇప్పుడు మన బుద్ధి అనాత్మాకారంగా పరిణామం చెందేసింది. ఇది ఎప్పుడు జరిగిపోయిందో ఈ పొరపాటు తెలియదు. ఎప్పటి నుంచో యుగాల కిందటే మారిపోయింది. నువ్వెవరు అంటే నేను పలానా జాతి, పలానా శరీరం, నేను స్త్రీని పురుషుని అనేటువంటి భావన దృఢపడిపోయింది. ఇప్పుడు అలా దృఢపడిపోయినటువంటి భావాన్ని బుద్ధి తద్వృత్తి సద్భావం. వాస్తవమైనటువంటి మీ స్వరూపం ఏదో ఆ స్వరూపం వైపుకి మీ బుద్ధి తిరిగి నేను ఇది కాదు అది నేననేటువంటి భావం మీకు తెలిసి రావాలి. బుద్ధి తద్వృత్తి సద్భావం. అభావం మహమిచ్చయం. మరి మిగతాదంతా ఇప్పుడు దాకా నేననుకున్నది నాదనుకున్నది అభావం. ఇది కాదు అని తెలిసి రావాలి. ఇది నేను అని తెలియాలి, ఇది నేను కాదు అని తెలియాలి. యో విజానాది సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తి. జాగ్రత్త స్వప్నము సుషుప్తి సంబంధించినటువంటి వస్తు సముదాయం అంతా ఏదైతే ఉందో నువ్వు జాగ్రత్తగా గమనించి బుద్ధిని మేలుకొలిపి లోపలికి తిప్పి సాధనలో ఎక్కడా చెలించకుండా అహంకారాన్ని రానివ్వకుండా ఉంటే అప్పుడు నీకు అనాత్మ సంబంధమైనదంతా కూడా అభావం అయిపోతుంది. అభావ మహమిచ్చయం.
ఇప్పుడు దాకా నేను దీన్ని అనుకున్నాను నేను అనేటువంటి చిగ్గు ఏర్పడుతుంది నీకు. ఇప్పుడు దాకా దీనికోసం నేను ఎంత దెబ్బలాడేసానో, దేనికోసం ఏది నేను కాదో, ఏది నాది కాదో దానిని నేనని పట్టుకొని దానికోసం ఎన్నెన్ని కవులు చెప్పేసాను, ఎంతంత తిరిగేసాను, ఎంతంత చేసేసాను. అయ్యయ్యో అభావమిహ నిశ్చయం కదా. ఎవడు దీన్నంతటనే తెలుసుకుంటున్నాడో, తెలుసుకునేవాడు ఎవడో, తెలుసుకునేవాడికి తెలుసుకున్నవాడి గురించి తెలియాలి. తెలుసుకునేవాడు, తెలియబడేవాడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మీలో. ఒక వ్యక్తి తెలుస్తున్నాడు మీకు, ఈ కనిపించేటటువంటి వ్యక్తి మీకు తెలుస్తున్నాడు కదా, ఆ వ్యక్తి మీరు కాదు. మీరు ఆ వ్యక్తిని ఎందుకు నేను అనుకుంటున్నారు ఇప్పుడు దాకానే? ఏమో అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల, తెలుగుదగ్గం వల్ల, కర్మబంధం వల్ల, దేని వల్ల మొత్తం మీద ఎవడిని నేను కదా వాడిని నా నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నాను. వాడికి కావలసినటువంటి అవసరాలన్నీ తీరుస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మెలకు వచ్చిన కాడి నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా ఈ శరీర సేవే. మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నారు? ఆలోచించండి, కానీ అవకాశం ఇస్తుంది ఇది. ఆలోచించండి ప్రశాంతంగా, అలా మరట కుర్చీలో కూర్చుని కాలు మీద ఆలోచించండి. ఎవరు మీరు? మీ గురించి అవకాశం ఇస్తలేదు. తెల్లారిని కానీ పరుగు పరుగు పరుగు. దేనికోసం? దీనికోసమే. దీన్ని ఒకదానితో సరిపెట్టుకున్నారు ఏంటండి మీరు? దీనికి మళ్ళీ 4-5 తగిలించారు. ఇంకెక్కడ జన్మ పోద్ది. మళ్ళీ ఇలాంటి జ్ఞానం కలిగిద్దా? మళ్ళీ వస్తారా మీరు? అంటే వచ్చినసారి గట్టిగా పట్టుకోవాలి, ఆలోచించాలి. బుద్ధి వృత్తి సద్భావం. బుద్ధి వృత్తి మారిపోవాలి. ఇటేపుకి తిరిగినటువంటి బుద్ధి వృత్తిని అటేపుకి తిప్పేయాలి. అంతఃకరణం ఎప్పుడైతే లోపలికి తిరిగిందో, అంతా ఆత్మ యొక్క ఆకారంగా పరిణమించిందో అప్పుడు మనకు ఆత్మజ్ఞానం కలిగింది. అతననే ఇందాక మనకి బ్రాహ్మణుడు అన్నారు. బుద్ధి వృత్తి ఆత్మాకారంగా పరిణమించితే బ్రాహ్మణుడు అయ్యాడు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణుడు. అదే బుద్ధి వృత్తి ఇటేపుకి తిరిగితే శూద్రుడు అయ్యాడు. మన శూద్రుడు బ్రాహ్మణుడు కూడాను. బ్రాహ్మణుడైతే కర్మ నశించితే, బంధం తెగిపోతే, శూద్రుడైతే బంధంలో ఉంటాము. మామ నమమ. మామ అంటే నాది, దీనికి సంబంధించిందంతా నాది అంటున్నాం. నమమ దీనికి సంబంధించింది నాది కాదు. ఇదంతా దీనికి సంబంధించింది దాందే. నేను వేరు, ఇది వేరు. నమమ. నమమ అంటామా? నమమ అనం. మరేమంటాం? మామ. మామే అనుకోమంటారు. మామ కాదు, నమమ. ఆ రకంగా యహ పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కచ్చన్. ఇక్కడే స్పష్టంగా యహ పశ్యతి స్వయం సర్వం. ఇది స్వయంగా నువ్వే తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటావో, ఎలా తెలుసుకుంటావో, ఏది త్యాగం చేసి తెలుసుకుంటావో, ఏది పట్టుకుని తెలుసుకుంటావో మాకు అనవసరం. కానీ స్వయంగా నువ్వే తెలియాలి, నీకే తెలియాలి. మీ ఆవిడ తెలుసుకుంటే నీకేమీ లాభం లేదు. మీ ఆయన తెలుసుకున్నా కూడా ఏమీ లాభం లేదు. మీ పిల్లడు తెలుసుకున్నాడు అనుకోండి, అప్పుడు కూడా మీకు ఏం ప్రయోజనం లేదు. కానీ మీ మనవడో మనవరాలో తెలుసుకుంటేనా అప్పుడన్నా తెలుస్తుందా? అబ్బెబ్బే. యహ పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కచ్చన్. ఎవడు తెలుసుకున్నాడో వాడినే వదిలేదు. ఎవడు తిన్నాడో వాడికే ఆకలి తీరుతుంది. ఇంకొకటి తింటే ఆ ఆకలి మన ఆకలి పోదు. రోగానికి ఇంకొకరు ఎవడో మందు వేస్తే మన రోగం నశించదు, మనమే పోగొట్టుకోవాలి. యా పశ్యతి స్వయం సర్వం. ఈ విషయాలన్నీ స్వయంగా సర్వము నువ్వే తెలుసుకోవాలి, నువ్వే దాన్ని పొందాలి. యచ్చేతయతి బుద్ధ్యార్థిం నతుయం చేతయ స్వయం. ఎవడు తాను స్వయంగా సమస్తాన్ని చూస్తున్నాడో, గ్రహిస్తున్నాడో, ఎవరిని ఎవడు చూడజాలడో, ఎవడు బుద్ధియాదులను చైతన్యవంతం చేస్తున్నాడో, బుద్ధియాదులు ఎవరికి చేతను కలిగింపజాలో. ఇక్కడ చూడండి అని యా పశ్యతి స్వయం సర్వం యా పశ్యతి నకచ్చ. ఇటు మీరున్నారు కదా,
మిమ్మల్ని మీ శరీరం అందరి ఏది తెలుసుకోలేదు. మీ కన్ను కానీ, మీ కాలు కానీ, మీ బుద్ధి కానీ, మీ ఇంద్రియాలు కానీ, మీ ప్రాణాలు కానీ ఏవి మీ స్వరూపాన్ని తెలుసుకోలేదు. అన్నిటిని కూడా మీరు తెలుసుకోవాలి. అన్నిటిని తెలుసుకునేటటువంటి మీరు అన్నిటికంటే వేరుగా ఉన్నారు. అన్నిటిని తెలుసుకోగలరు. మీ మనసు ఏం చేస్తుందో, ఎలాంటి ఆలోచన చేస్తుందో మీకు తెలుసు. మీ శరీరం ఎలా ఉందో మీకు తెలుసు. కానీ మీ గురించి శరీరానికి తెలదు, ప్రాణానికి తెలదు, ఇంద్రియాలకు తెలదు. అంచేత యహ పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కచ్చన. స్వయంగా మిమ్మల్ని మీరే తెలుసుకోవాలి, మిమ్మల్ని మీరే చూసుకోవాలి. మిమ్మల్ని ఇంకొకళ్ళు ఎవరిలో తెలుసుకోలేరు. ఒకవేళ మనకు సంబంధించిన బంధువర్గం ఎవరన్నా చూస్తే మన శరీరాన్ని చూడగలరు, మన శరీరానికి ఏమన్నా కావాల్సో చేయగలరు తప్ప మన స్వరూపం వాళ్ళు కనపడదు. మీ స్వరూపం మీకే కనపడుతుంది. చేతయతి బుద్ధ్యార్థిం నద్యం చేతయ స్వయం. చేత మనకు ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడికి ఏన విశ్వమిదం వ్యాప్తం ఎన్న వ్యాప్నోతి కించిన అవారోపమిదం సర్వం ఎం బాంతం అనువాచి. ఇంకా బాగా విషయాలు విపులంగా ఒలుసుకుంటూ తీసుకెళ్తున్నారు. ఈ విషయాలు మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. హరికి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా స్పష్టంగా తెలుసుకున్నాం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది. ఇలా స్పష్టంగా, ఇలా ప్రశాంతంగా కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా ఇలా నిటారుగా నిబ్బరంగా కూర్చొని గురుమంత్ర పంచాక్షరి మంత్రాలందరం సోహం భావేన పూజయేది. అంటే సో అంటే ఇప్పుడు దాకా ఎన్నిటికీ ఏ సాక్షి స్వరూపం అయితే ఉందో, ఏ సాక్షి స్వరూపం అయితే స్వయంగా ప్రకాశించు అన్నిటిని ప్రకాశింపచేస్తుందో అటువంటి ఆత్మస్వరూపమే సోహం. అదే నేను. ఇదంతా అనాత్మ, ఇది నేను కాదు అనే జ్ఞానం కలిగి ఆ జ్ఞాన భావంలో మనసుని ఏమీ అనుకోనివ్వకుండా శ్వాసనే మనసుని కలిపి పెట్టి ఉంచడమే సోహం భావ ధ్యానం. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. దాన్ని ఆపకూడదు, దాన్ని అలా వదిలేయాలి. మనసు ఉంది, అది ఏదేదో బయటికి పోయి ఆలోచన చేస్తుంది, దాన్ని పోనివ్వకూడదు. అలా శ్వాసను పట్టుకుని కూర్చొని ఉండడమే సోహం భావం. శ్వాస పొత్తుపోతుండేదాన్ని నిద్రపోకుండా ఆలోచించకుండా అలా గమనించూ ఉండాలి. అలా గమనించినప్పుడు చక్కగా శ్వాస మనసు కూడా సన్నగిల్లి ఆగిపోద్ది. అప్పుడున్నటువంటి మన స్వరూపం మనకి దేదీప్యమానంగా ఆనందంగా గోచరం అవుతుంది. అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇప్పుడు నేను ఓంకారాన్ని చెప్పేదాకా కూర్చోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఓం తత్సత్.